ఈ వీడియోలో మహిమాన్వితమైన ఒక గుడి గురించి తెలుసుకుందాం. ఈ గుడిలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం ఏడాది పొడవునా సాధారణంగా ఉంటుంది. అయితే దేవీ నవరాత్రి 9 రోజుల్లో అమ్మవారి విగ్రహ పరిమాణం రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నవరాత్రుల్లో 9వ రోజు నవమి రోజున అమ్మవారి విగ్రహాన్ని గర్భగుడి నుంచి బయటికి తీస్తారు. తన భక్తులను రక్షించడానికి అమ్మవారు ఎక్కడ ఉద్భవించిందో ఆ ఆలయాల్లో కొలువైన అమ్మవారిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నవరాత్రిలో 9 రోజులు పూజలు చేస్తారు. ప్రతి ఆలయానికి ఏదో ఒక కథ ఉంటుంది. అలాగే ఈ ఆలయానికి కూడా ఒక కథ ఉంది. పాండవుల కులదేవతకు సంబంధించిన గుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని మోరేనా సమీపంలోని కైలాస పహర్గర్ రహదారి దగ్గర ఉన్న అటవీ ప్రాంతంలో కొండలలో ఉంది. ఇక్కడ వనదేవత అయిన భవానీ ఆలయంలో భరరేవాలి మాతగా ప్రతిష్ఠించబడింది. పాండవులు వనవాసం సమయంలో ఇక్కడ కులదేవిని పూజించారంట. పూజ సమయంలో కులదేవి రాతిలోకి ప్రవేశించింది. అయితే ఆ రాతి విగ్రహానికి కొత్త రూపం ఇవ్వాలని స్థానికులు ఎన్నోసార్లు ట్రై చేసిన ప్రతిసారి ఫెయిల్ అయ్యేది. మహాభారతంలో కూడా ఈ టెంపుల్కి సంబంధించిన కథ ఉంటుంది. పాండవులు వనవాస సమయంలో ఇక్కడికి తమ కులదేవతని ప్రతిష్ఠించారు. 1152లో అక్కడున్న వాళ్ళు భరరేవాలి మాతకు ఒక ఇంటిని ఏర్పాటు చేశారు. 1621లో ఖండేరావు భగత్ బహారా అనే భక్తుడు అమ్మవారికి గుడిని నిర్మించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు రోజు జరుగుతూనే ఉంటాయి. వాసంతి శారదీయ నవరాత్రులలో కూడా ఈ ఆలయ ప్రాంగణంలో పెద్ద జాతర జరుగుతుంది. పాండవులు కులదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడంతో అమ్మవారు సంతోషించి అర్జునుడితో, అర్జున, నీ భక్తికి పూజకు నేను సంతోషిస్తున్నాను, నీకు ఎలాంటి వధువు కావాలి అని అడిగిందట. అర్జునుడు అమ్మవారితో, ఓ తల్లి, నీ నుండి నాకు ఎలాంటి వరం అక్కర్లేదు. పెళ్లి కావాలనే ఆశతో నేను నిన్ను పూజించలేదు. కానీ నా కోరిక ఏంటంటే మా 12 సంవత్సరాల వనవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం గడిపే సమయంలో మాతో ఉంటూ మమ్మల్ని కాపాడు అని కోరుకున్నాడంట. అప్పుడు భరరేవాలి దేవత, అర్జున, నీతో ఉండడానికి నేను అంగీకరిస్తున్నాను. అయితే నువ్వు ఎప్పుడు ముందుంటావు, నీ వెనక నేనుంటాను. నువ్వు ఎప్పుడైనా నన్ను చూడాలని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ నేను శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకుంటాను అని అర్జునుడితో చెప్పిందంట. అడవిలో చాలా దూరం నడిచిన తర్వాత అర్జునుడు నగర రహదారికి చేరుకున్నాడు. అయితే తన వెనక కులదేవి వస్తుందా లేదా అనే డౌట్తో వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడు అమ్మవారు పెట్టిన కండిషన్ ప్రకారం వెనక్కి తిరిగి చూడవద్దు కాబట్టి హస్తినాపూర్ నుండి అర్జునుడిని అనుసరిస్తూ వచ్చిన అమ్మవారు ఎక్కడైతే అర్జునుడు వెనక్కి తిరిగి చూశాడో అక్కడ కులదేవత ఒక రాతిలోకి ప్రవేశించిందట. తర్వాత అర్జునుడు కులదేవిని ఎంతగా వేడుకున్నా బయటికి రాకుండా నేను ఈ శిల రూపంలో ఇక్కడే కొలువై ఉంటానని చెప్పింది. ఇది ఈ ఆలయ స్థల పురాణం. నాటి నుంచి నేటి వరకు పాండవుల కులదేవి శిలారూపంలో భరరేవాలి మాతగా పూజించబడుతుంది. ఈ ఆలయంలో ఒక సరస్సు ఉంది. ఈ సరస్సులోని నీరు ఎప్పుడూ ఎండిపోదు. భక్తులు ఈ నీటిని సేవిస్తే సకల పాపాలు, దోషాలు తొలగిపోతాయి. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని నమ్మకం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం డకీ అన్న ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.